నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం పరిధిలోని వాకాడు మండల సమీపంలోని 11 పంట కాలువ చెరువులకు సరిపడా నీళ్లను నింపేందుకు వాకాడు స్వర్ణముఖి బ్యారేజ్ నుండి 2 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసే కార్యక్రమానికి హాజరైన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ వెలగపల్లి వరప్రసాదరావు గారు, వాకాడు మండల కన్వీనర్ రంజిన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకులు భక్తవత్సల్ రెడ్డి, కొక్కుపాడు మధుసూదన్ రెడ్డి, కోటిరెడ్డి, జనార్దన్ రెడ్డి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారి సురేష్ బాబు మరియు వారి సిబ్బంది, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొంతమంది మాత్రం అన్ని విధాలు కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. అది ప్రకృతి కూడా వారితో సహకరిస్తుంది. అది విచిత్రం. సామెతలు ఉండొచ్చు, రాజు వచ్చిన వేళ విశేషం అదేమి. కానీ మనం సైన్స్ నమ్మేవాళ్ళం కనుక ఏదో విధంగా ప్రకృతి కూడా సహకరిస్తుందని చెప్పడానికి 2004 నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాష్ట్రమంతా సస్యశ్యామలంగా ఉంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు అభివృద్ధి పథకాలు, దాంతోపాటు ప్రకృతి కూడా సహకరించి చక్కని వర్షాలు రైతులు అంటూనే ఉన్నారు. దానితో పాటు వారిచ్చిన రైతు రుణమాఫీలు, దాంతో విద్యకి ఫీజు రియంబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ, అలా ఎన్నెన్నో పావలా వడ్డీలు చక్కగా జరిగిపోతూ ఉన్నాయి. ఎప్పుడు ఎక్కడి నుంచి నిధులు వస్తున్నాయి, ఏంటి అప్పులు అన్నది ఎవరికి తెలియదు, ఏమీ లేదు కూడా. అదే మనం 14 నుంచి 19 వరకు చూస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వేళ విశేషమైనదో తెలియదు, కానీ ఒక్కసారి వచ్చింది ఒప్పుకున్నాం. అది కూడా వరదలు 15లో. ఆ ఉన్న పంటలు కూడా కొట్టుకుపోయాయి, కాలువలు కూడా, ఊర్లు కూడా కొట్టుకుపోయాయి. మనం ఎన్నో బ్రిడ్జెస్ కొట్టుకుపోయింది. నేను అప్పుడు ఎంపీని చూశాను. ఆ తర్వాత 4 సంవత్సరాలు వర్షం లేదు, ఏమీ లేదు. ఈ వాకాడు ప్రాంతం, వెనుకబడిన ప్రాంతం, ఏ గ్రామాలకు వెళ్ళినా పశువులు, మనుషులు ఎంతో ఇబ్బంది పడిపోయారు. ముందు తాగునీటి పక్కన పెట్టండి, తాగునీటి కూడా చాలా ఇబ్బంది పడిపోయారని చూశాము. ఆ తరువాత ప్రజలు ఎందుకో చంద్రబాబు నాయుడు గారు లాంటి వారు ఉంటే ప్రకృతి సహకరించదు, సంక్షేమ పథకాలు లేవు, ఎంతసేపు ఆ పసుపు కుంకాలు, జన్మభూమి కమిటీలతో వెళ్తున్నారనే ఉద్దేశంతో వైఎస్ఆర్ పార్టీని ఆదరించేది. వచ్చిన మొదటి సంవత్సరం కూడా, పోయిన సంవత్సరం కూడా ఎంత చక్కటి వర్షాలు పడ్డాయంటే అది ఏ విధంగా నమ్మాలా, చెప్పాలన్నది మాకు అర్థం కావట్లేదు. ప్రతి చెరువుకి నీళ్లు వెళ్ళాయి. 4 సంవత్సరాల తర్వాత 2 పంటలు రైతులు వేసుకుంటున్నారంటే చూడండి. దాంతోపాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా చూడండి. రైతు భరోసా ఇచ్చే సమయం